అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ప్రభు మిమ్మును క్షమించులాగున మీరును ఒకరినొకరు క్షమించుడి. ఈ వాక్యం ద్వారా దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మన జీవితంలో మనం అనేక తప్పులు చేస్తూ ఉంటాం. కొన్ని తెలిసి చేస్తూ ఉంటాం, కొన్ని తెలియక చేస్తూ ఉంటాం. ఏది ఏమైనప్పటికీ మనం దేవుని పాదాల చెంత చేరి, యేసయ్య నేను పలానా తప్పు చేశానని క్షమించాలంటే మన దేవుడు అన్నీ మర్చిపోయి, అంటే కోపించుచునే తన వాత్సల్యాన్ని చూపించే దేవుడు మన దేవుడు. అటువంటి దేవుడు మన పాపాలను క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అనమాట. కాబట్టి ఈరోజు అంత గొప్ప దేవుడే మన యొక్క పాపాలు క్షమించడానికి ఇష్టపడినప్పుడు మానవులు మాత్రమైనటువంటి మనం ఎంతండి? ఈ లోకంలో మన విషయంలో ఎదుటివారు చేసిన తప్పులు మనం క్షమించలేం. కొన్ని విషయాల్లో నువ్వెన్నైనా చెప్పు, నేను వాళ్ళకి క్షమించానని మనం మాట్లాడుతూ ఉంటాం. మన జీవితంలో మనం ఎన్నో తప్పులు చేస్తే దేవుడు మనల్ని క్షమిస్తున్నాడే, అలాంటిది మనం మన పొరుగు వారిని క్షమించలేమా? నిజముగా మనం అట్లా క్షమిస్తే అర్థమవుతుందండి, ఖచ్చితముగా క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మనం కూడా కలిగి ఉన్నట్టేనండి. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.